మహాబలిపురం. దీన్ని మా మల్లపురం అని కూడా పిలుస్తారు. ఇది ఆగ్నేయ భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలోని ఒక పట్టణం. ఇది కంచి పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించబడుతున్న హెరిటేజ్ ప్రదేశాల్లో ఒకటి. మహాబలిపురంలోని ఈ ప్రాంతము 7వ, 8వ శతాబ్దాల హిందూ సమూహ స్మారక కట్టడాల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ ప్రదేశం పురాతన పేరు తిరుకడల్మలై. పల్లవ రాజ్యంలో 2 ప్రధాన ఓడరేవు నగరాల్లో మామల్లపురం ఒకటి. ఈ పట్టణానికి పల్లవరాజు నరసింహవర్మన్ పేరు పెట్టారు. ఇతన్ను మామల్ల అని కూడా పిలుస్తారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఇది రాచరిక స్మారక కట్టడాల సమూహంగా మారింది. చాలా వరకు సజీవ శిల్పాలుగా చెక్కబడ్డాయి. ఇది 7వ, 8వ శతాబ్దాల నాటి రథాల రూపంలోని ఆలయాలు, మండపాలు, గంగా అవరోహణకు ఉపశమనాన్ని కలిగించే భారీ బహిరంగ రాయితో నిర్మించి శివునికి అంకితం చేయబడిన తీర దేవాలయం. 7వ శతాబ్దంలోని దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీర పట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి ఉన్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభు అయిన మామల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావడానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తర్వాత కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పాలించారు. ఇప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీన్ని మంచి రేవు పట్టణంగా తీర్చిదిద్దారు. దీనికోసం ఇక్కడ కొండ మీద ఒక లైట్ హౌస్ ని కట్టారు. ప్రసిద్ధ వైష్ణవ సన్యాసి తిరుమంగై ఆళ్వార్ స్థల శయన పెరుమాళ్ ఆలయాన్ని సూచిస్తూ ఈ ప్రదేశాన్ని తిరుకడల్మలై అని పేర్కొన్నారు. మహాబలిపురం నావికులకు తెలిసిన మరొక పేరు. మార్కోపోలో కనీస కాలం నుండి 7 పగోడాలు అనేది మహాబలిపురం 7 పగోడాలను సూచిస్తుంది. ఇది సముద్ర తీర ఒడ్డున ఉంది. వీటిలో ఒకటి షోర్ టెంపుల్ మనగడలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మామల్లపురం అనగా మహాబలిపురం నగర పంచాయతీలో 15,172 జనాభా ఉంది. అందులో 8,036 మంది పురుషులు కాగా 7,136 మంది మహిళలు ఉన్నారు. మహాభారతంలో వివరించిన సంఘటనలను చిత్రీకరిస్తున్న మహాబలిపురం దేవాలయాలు ఎక్కువగా రాజు నరసింహవర్మన్, అతని వారసుడు రాజసింహవర్మన్ పాలనలో నిర్మించబడ్డాయి. రాక్ కట్ ఆర్కిటెక్చర్ నుండి నిర్మాణాత్మక భవనం వరకు కదలికను చూపుతాయి. మహాబలిపురం నగరాన్ని పల్లవరాజు నరసింహవర్మన్ 17వ శతాబ్దంలో స్థాపించాడు.
మండపం లేదా మంటపాలు ఆలయ రథాల ఆకారంలో ఉన్న రథాలు లేదా పుణ్యక్షేత్రాలు గ్రానైట్ రాతి ముఖం నుండి చెక్కబడ్డాయి. మహాబలిపురం వద్ద అర్జునుడి తపస్సు అని కూడా పిలువబడే గంగా నది అవరోహణ ఆసియాలో అతిపెద్ద రాక్ రిలీఫ్లలో ఒకటి. అనేక హిందూ గ్రంథాల్లో విశిష్టమైంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన నిర్మాణాల గురించి తెలుసుకుందాం. గంగా నది అవరోహణ ఇది అర్జునుడి తపస్సు చేసిన ప్రదేశం. ఇది ఒక పెద్ద బహిరంగ రాతి మండప విహార ప్రదేశం. పంచరథాలు అనగా 5 రథాలు. పాండవులు ద్రౌపది పేర్లతో 5 ఏకశిలా పిరమిడ్ నిర్మాణాలు. వీటిలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక పెద్ద రాతి ముక్క నుండి చెక్కబడింది. గుహ దేవాలయాలు 7వ శతాబ్దానికి చెందిన 10కి పైగా రాతితో చెక్కిన దేవాలయాలు. వీటిలో వరాహ, ఆదివరాహ, కృష్ణ, మహిషాసుర మర్దిని అంటే దుర్గా, రామానుజ, ధర్మరాజు, కోనేరి, కోటికల్, పంచ పాండవ ఇతరులు ఉన్నారు. తీర దేవాలయం బంగాళాఖాతం వెంబడి ఉన్న ఒక నిర్మాణ దేవాలయం. సముద్రం నుండి దూరంగా పశ్చిమం వైపు నుండి ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇటీవల త్రవ్వకాల్లో ఇక్కడ కొత్త నిర్మాణాలు కనిపించాయి. వలకనేశ్వర ఆలయం లైట్ హౌస్ తో సహా ఇతర నిర్మాణ ఆలయాలు ద్రౌపది ట్యాంక్, కృష్ణుడి బటర్ఫాల్ వంటి రాక్ కట్ లక్షణాలతో పాటుగా ఉన్నాయి. తిరుకడల్మలై దేవాలయం ఇది సముద్రం ఒడ్డున ఉన్న అతి సుందరమైన దేవాలయం. ఇది విష్ణుమూర్తిని ఆరాధించే ప్రధాన దేవాలయం. పల్లవరాజు ఈ దేవాలయాన్ని సముద్రం నుండి వచ్చే కోత నుండి శిలా సంపదను రక్షించడం కోసం విష్ణు ప్రీతి కోసం నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం జరిగాక సముద్ర కోత తగ్గింది. ఇది అతి మనోహరమైన శిల్ప సంపదతో అలరారుతున్న క్షేత్రం. ఇక బీచ్ గురించి తెలుసుకుందాం. మహాబలిపురం బీచ్ అందమైంది. సాయంకాలం చల్ల గాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాలా భయంకరంగా ఉంటాయి. బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ కనుక సముద్ర స్నానం ప్రమాదకరం. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడివేడి సీ ఫుడ్స్ అత్యంత రుచికరంగా ఉంటాయి. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. రవాణా సౌకర్యాల గురించి తెలుసుకుందాం. మహాబలిపురం వెళ్ళడానికి చెన్నై, కోయంబేడు నుంచి బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి మహాబలిపురానికి 1 గంటన్నర 2 గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చుట్టుపక్కల 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు లేదా ఆటోలు కూడా దొరుకుతాయి. సునామీ తర్వాత శాస్త్రవేత్తలు మహాసముద్రాలను ప్రత్యేకించి డిసెంబర్ 26 సునామీ వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలకు సమీపంలో 36 రోజుల పాటు పరిశోధించారు. మరియు తూర్పు తీరం వెంబడి అనేక మచ్చలు కనీసం 1 మీటర్ తగ్గినట్టు కనుగొన్నారు. Shore Temple, perched gracefully on the shores of the Bay of Bengal, is the Shore Temple in the Mahabalipuram or Mamallapuram, Tamil Nadu. It was declared as a UNESCO World Heritage Site in 1984. Built in the 8th century during the reign of the Pallava dynasty, this magnificent temple is a symbol of India's rich cultural and architectural heritage. The temple complex, which once had a series of 7 temples along the coastline, now remains with only the Shore Temple intact.
The other temples were believed to have been swallowed by the sea due to centuries of coastal erosion. It is one of the oldest stone temples in South India, standing as a testament to the architectural brilliance and artistic achievements of the Pallavas. The presence of both deities within the same complex is an indication of the harmonious coexistence of different sects of Hinduism during the Pallava period. The Shore temple was constructed under the rule of King Narasimhavarman II. He is also known as Rajasimha of the Pallava dynasty in the early 8th century. Mahabalipuram was a thriving port city and an important center for maritime trade during the Pallava period. The Shore temple is an outstanding example of Dravidian architecture. Unlike most temples in South India that were constructed using clay, bricks, or softer stones, the Shore temple is built entirely from granite blocks. Its position on the seashore adds to its dramatic beauty. The main shrine facing east is dedicated to Lord Shiva, and the one behind it, the smaller shrine housing Lord Vishnu. The architecture features a shaped pyramidal tower rising into sky. Nicely elaborated carvings of deities and intricate floral motifs that showcase the Pallavas' mystery of stone carving. The outer walls are adorned with a line of sculpted Nandi bulls, the sacred vehicle of Lord Shiva, which adds to the temple's visual impact. While temple's location adds to its allure and mistake, it has also led to significant weathering and erosion due to the constant exposure to salty winds. Efforts have been made to preserve and protect the structure, ensuring that future generations can continue to appreciate its beauty and historical value. The Archaeological Survey of India has undertaken restoration and preservation efforts to protect it from further damage, including building protective barriers against the sea. The Shore temple is an important site for both religious and cultural reasons. It attracts devotees who come to worship Lord Shiva and Lord Vishnu. For devotees, the temple holds deep religious significance as a place where the divine presence of these gods is believed to permeate the atmosphere.